బ్రిటిష్ వాడి పరిపాలనలో హిందువుల్ని, ముస్లింలని చేర్చడానికి హిందువుల మీద దాడులు చేసి, ప్రాణాలు తీసి, ఆస్తులు దోచుకుని, ఆలయాలు ధ్వంసం చేసి, మహిళలను చెరబట్టి, మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ పైన వాళ్ళ చేత పిల్లల్ని కనిపించి, ఈ దేశంలోనే తమ సంతానం భవిష్యత్తులో నడుపుతారంటూ ప్రకటించినటువంటి బాబర్లు, అక్బర్లు లాంటి రాక్షసుల పేర్లని మన వీధులకి పెట్టి, తద్వారా మనం ఆత్మగౌరవం లేని వాళ్ళం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళం, మన తా ఏది మొత్తవ్వలు, మొత్తమ్మలని అన్యాయం చేసినటువంటి రాక్షసుల పేర్లనే వాళ్ళ నీడనే మనం బ్రతుకుతున్నాం. వాళ్ళ పేర్లున్న ప్రాంతాలను బతుకుతున్నాం అనేటటువంటి ఒక మానసికమైనటువంటి దిగజారుతనాన్ని మనలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఒకటి. రెండవది వాళ్ళ అహంకార ఆధిపత్య ధోరణిని రాజ్ భవన్ అంటే రాజరికానికి, రాజుగారి పరిపాలన బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ రాజ్ భవన్ అంటే ఆ రాజుగారి ప్రతినిధి భవనం. అదనమాట రాజ్ భవన్ల యొక్క అర్థం. ఇదివరకు రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇవన్నీ అట్లాంటి వాటిలో ఉంటే ఇప్పుడు పేర్లు మారుస్తూ వస్తూ భారతీయ ఆత్మ వివిధ పేర్లకు పెట్టుకుంటూ వస్తుంది మోడీ సర్కార్. ఇప్పుడు తాజాగా ఈ రాజ్ భవన్ అనే గవర్నర్ల బంగ్లాలకి సంబంధించినటువంటిది కాస్త లోక్ భవన్గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నది కేంద్ర హోంశాఖ. దాన్ని డైరెక్ట్గా ఆర్డర్గా కాకుండా గవర్నర్లకి ఆ లెటర్లు రాశారు, మీరు పేరు మారిస్తే బాగుంటుందని. ఇప్పుడు అనేక రాష్ట్రాల గవర్నర్లు పేరు మారుస్తున్నారు. అన్ని రాష్ట్రాలు మారుస్తారు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ పాలిత గవర్నర్లే కదా. అక్కడ ఏదైతే బెంగాల్లో మారుస్తుంటే నువ్వు ఎట్లా మారుస్తావు అంటూ ప్రభుత్వం మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వం అంటూ అక్కడ ఉన్నటువంటి సీఎం రచ్చ చేపిస్తోంది. ఇక మిగతా ఐఎన్డీఏ పాలిత రాష్ట్రాల వాళ్ళు అట్లాగే చేయొచ్చేమో, బట్ గవర్నర్ ఇష్టం అక్కడ. అది రాబోయే రోజుల్లో మార్పు అన్నటువంటిది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మోడీ సర్కార్ తీసుకున్న సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అది.